ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకే వేలాది వందనము కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభువు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి స్థిరపరిచి నీకు మహోదరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ఇర్మీయా గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనము. కుమ్మరి జిగటమంటితో చేయుచున్నకుండా వాని చేతులు విడిపోగా ఆ జిగటమును మరల తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి యొక్క కుండను చేసెను. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే కుమ్మరి జిగటమట్టితో చేయుచున్నకుండా వాని చేతిలో విడిపోగా ఆ జిగటమును మరల తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరొక కుండను చేసెను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే ఇర్మీయా గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనంలో ఇశ్రాయేలులారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమును కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలులారా మీరు నా చేతిలో ఉన్నారు. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనంలో యెహోవా నువ్వే మాకు తండ్రివి, మేము జిగటమును, నువ్వు మాకు కుమ్మరి వాడువు, మేమందరం నీ చేతి పని అయి ఉన్నాము. యోబు గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనంలో జిగటమన్నుగానున్న నన్ను నువ్వు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకం చేసుకొనుము, నువ్వు నన్ను మరలా మన్నుగా చేయుదువా? యెషయా గ్రంథం 63వ అధ్యాయం 16వ వచనం. మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్ము నరగకపోయినను, ఇజ్రాయేలు మమ్మను అంగీకరించకపోయినను, యెహోవా నువ్వే మా తండ్రి, అనాది కాలం నుండి మా విమోచకుడని నీకు పేరే కదా. ఈ కీర్తనల గ్రంథం 100వ అధ్యాయం 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకునండి, ఆయన మనల్ని పుట్టించిన, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన వైపు గొర్రెలము. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 73వ వచనంలో నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచును, నేను నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. కీర్తన గ్రంథం 138వ అధ్యాయం 8వ వచనంలో యెహోవా నా పక్షమున కార్యం సఫలం చేయును, యెహోవా నీ కృప నిరంతరం ఉండు, నీ చేతి కార్యములు విడిచిపెట్టకుము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకుని వలన దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకు మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చివరిగా ఒక మాట, కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనంలో ఆయన వారందరి హృదయమును ఏకరీతిగా నిర్మించిన వాడు, వారి క్రియలని విచారించువాడు, వారిని దర్శించువాడు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, నేను మీరు ఇచ్చిన ఒక్క దాన్ని బట్టి ప్రభు మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నా తండ్రి. మీరే మమ్మల్ని ఏర్పరిచారు తండ్రి. నేను నీ వాక్యమును గైకొని నీ చిత్తం నెరవేర్చేవారు శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించమని, మీ కృపలో బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.